Hi friends, welcome back to our channel Sandeep English World. In today's video, I am going to teach you about the usage of articles. Articles in the language of English are of two types. They are definite article and indefinite article. ఇంగ్లీషు భాషలో ఆర్టికల్స్ అంటే జనరల్గా అయితే వస్తువులు అంటాం. ఆర్టికల్స్ డిఫరెంట్ ఆర్టికల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ షాప్స్. రకరకాల షాపుల్లో రకరకాల వస్తువులు ఉంటాయి. ఇక్కడ ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి లేకపోతే మనం స్పోకెన్ ఇంగ్లీష్లో నేర్పేటప్పుడు ఆర్టికల్స్ అంటే రెండు రకాల ఆర్టికల్స్, ఒకటి డెఫినెట్ ఆర్టికల్, మరొకటి ఇండెఫినెట్ ఆర్టికల్. డెఫినెట్ ఆర్టికల్ అంటే దా అనే దాన్ని డెఫినెట్ ఆర్టికల్ అంటాము, ఏ లేదా యాన్ని ఇండెఫినెట్ ఆర్టికల్ అంటాము. ఎందుకని అంటే దా ఈస్ కాల్డ్ ద డెఫినెట్ ఆర్టికల్ బికాజ్ ఇట్ రిఫర్స్ టు అ పర్టికులర్ ఆబ్జెక్ట్. ఒక పర్టికులర్ థింగ్ని తెలియజేస్తుంది. ప్రత్యేకమైన దాన్ని చెప్పేటప్పుడు డెఫినెట్ ఆర్టికల్, ప్రత్యేకమైన దాన్ని తెలియచేయనప్పుడు ఇండెఫినెట్ ఆర్టికల్. ఏ ఆర్ యాన్ ఈస్ కాల్డ్ ద ఇండెఫినెట్ ఆర్టికల్ బికాజ్ ఇట్ డజంట్ రిఫర్ టు అ పర్టికులర్ థింగ్ ఆర్ ఆబ్జెక్ట్. ఒక ప్రత్యేకమైన దాన్ని తెలియజేయదు. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ అ పెన్. ఇది ఒక పెన్ను. ఏ లేదా యాను ఒక అనే అర్థాన్ని ఇస్తాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏ అన్నా యాన్ అన్నా ఒక అనే అర్థాన్ని ఇస్తుంది. దిస్ ఈజ్ అ పెన్. ఇది ఒక పెన్ను. ఆ తర్వాత ఈ పెన్ను గురించి మాట్లాడాలంటే ద పెన్ ఈజ్ మైన్. ఈ పెన్ను నాది. మొదటి సెంటెన్స్లో ఇది ఒక పెన్ అన్నాం. ఆ తర్వాత మీకు ఏ పెన్ను గురించి చెప్పానో ఆ పెన్ను నాది అని చెప్తున్నాం. పర్టికులర్ అయిపోయింది. దిస్ ఈజ్ అ పెన్. ద పెన్ ఈజ్ మైన్. Or I can say, the pen in my pocket belongs to me only. నా జేబులో ఉన్నటువంటి ఈ పెన్ను నాదే. పర్టిక్యులర్. అలా పర్టికులర్గా చెప్పేటప్పుడు ఏ లేదా యాన్ ఉపయోగిస్తాం. కాకపోతే ఏ ఎక్కడ ఉపయోగిస్తామంటే కాన్సోనెంట్ సౌండ్స్కి ముందు ఉపయోగిస్తాం. యాన్ అనేది వౌల్ సౌండ్స్కి ముందు ఉపయోగిస్తాం. ప్రస్తుతం ఏ అనేటువంటి ఇండెఫినిట్ ఆర్టికల్ని యూసేజ్ ఆఫ్ ఏ గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. ఏ అనే ఇండెఫినిట్ ఆర్టికల్ని కాన్సోనెంట్ సౌండ్స్ ముందు ఉపయోగిస్తాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏ దగ్గర నుంచి జడ్ దాకా ఉన్న లెటర్స్ మొత్తం 26. ఈ 26లో 5 లెటర్స్ ఏ, ఈ, ఐ, ఓ, యు. ఈ 5 లెటర్స్ని వౌల్స్ అని, ఆ 5 కాకుండా ఉన్న మిగిలినటువంటి లెటర్స్ అని కాన్సోనెంట్స్ అని అంటారు. ఆ కాన్సోనెంట్స్తో మొదలయ్యే పదాలకు ముందు, కాన్సోనెంట్ సౌండ్స్ వచ్చేటువంటి పదాలకు ముందు ఏ ఉపయోగించాలని ఒకే ఒక పాయింట్ తెలుసుకోవాలి. లెట్ us know certain examples. Here is a gift for you. ఇదిగో నీకో బహుమతి. Here is a gift for you. ఇక్కడ గిఫ్ట్లో జీ అనేది కాన్సోనెంట్ సౌండ్ వచ్చింది కాబట్టి కాన్సోనెంట్ సౌండ్కి ముందు ఏ ఉపయోగిస్తున్నాం. ఇక్కడ ఒక గిఫ్ట్ అనే సందర్భంలో ఇండెఫినిట్ ఆర్టికల్ యూజ్ చేస్తాం. హీ జంప్ అవుట్ ఆఫ్ అ రన్నింగ్ బస్. అతడు వెళుతున్నటువంటి ఒక బస్సులో నుంచి బయటికి దూకాడు. ఆ రన్నింగ్ బస్. ఇక్కడ రన్నింగ్లో ఆర్ అనేది కాన్సోనెంట్ సౌండ్కి ముందు ఇండెఫినిట్ ఆర్టికల్ ఉపయోగించాం. ఒక అనే అర్థాన్ని ఇస్తుంది. ఐ హ్యావ్ అ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్. నాకు కొంత ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్నది. ఇక్కడ ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇక్కడ ఐ హ్యావ్ అ నాలెడ్జ్ అంటే నాకు ఒక నాలెడ్జ్ అన్న సెన్స్ కాదు. ఇక్కడ కొంచెం ఎక్సెప్షన్. ఐ హ్యావ్ సమ్ నాలెడ్జ్. నాకు కొంత ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్నది. సమ్ నాలెడ్జ్ అన్న అర్థాన్ని ఇస్తుంది. రాధిక హ్యాస్ అ లిటిల్ మనీ ఇన్ హర్ పర్స్. తన పర్సులో రాధిక కొంత అంటే అ లిటిల్ మనీ, కొంత డబ్బు మాత్రం కలిగి ఉన్నది. అ లిటిల్ మనీ. ఇక్కడ లిటిల్లో ఎల్ అనేది కాన్సోనెంట్ సౌండ్ ముందు ఏ. నాలెడ్జ్లో కే సైలెంట్ అయింది, తర్వాత ఎన్ పలికాము. నాలెడ్జ్లో ఎన్ పలికాము, అది కూడా కాన్సోనెంట్ సౌండ్కి ముందు ఏ. నేతాజీ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ మెటల్. మెటల్ అంటే కరేజ్. మెటల్ హియర్ మీన్స్ కరేజ్. METAL మెటల్ అంటే లోహం. METTL మెటల్ అంటే కరేజ్. నేతాజీ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ మెటల్. అతడు నేతాజీ అనేటువంటి వ్యక్తి ధైర్యవంతుడు అనడానికి. అ మ్యాన్ ఆఫ్ కరేజ్, అ మ్యాన్ ఆఫ్ మెటల్. ఇక్కడ మ్యాన్ ఎం కాన్సోనెంట్ సౌండ్కి ముందు ఏ. యు ఆర్ అ కవర్డ్.
యు ఆర్ అ కవర్డ్. ఎదుటి వారిని మనం దూషించేటప్పుడు సహజంగా ఇది ఒక డిసప్రూవ్డ్ వర్డ్ అన్నట్టు, అంత తొందరగా అనకూడదు. నీవు ఒక పిరికి బంధవు, కవర్డ్. యు ఆర్ అ కవర్డ్. ఇక్కడ సి అనేది కా సౌండ్ ఇచ్చింది. ఆ కా అనేది కాన్సనెంట్ సౌండ్ ముందు ఇండెఫినిట్ ఆర్టికల్ ఏ. షీ ఈజ్ అ యూరోపియన్. ఆమె ఒక ఐరోపా దేశస్థురాలు. ఇక్కడ ఇండెఫినిట్ ఆర్టికల్ ఏ. మనం జనరల్గా కాన్సనెంట్ సౌండ్కు ముందు ఏ అని చెప్పాం, కాన్సనెంట్ సౌండ్కు ముందు. మరి వౌల్ సౌండ్కు ముందు యాన్ అన్నాం. మరి ఇక్కడ వౌల్ కనపడింది కదా, ఈ అని వౌల్ సౌండ్ అనుకుంటారు ఎక్కువ మంది, కానీ వౌల్తో మొదలైంది. ఈ అనే వౌల్తో మొదలైంది, కానీ వౌల్ సౌండ్ రావడం లేదు. ఇక్కడ యు ఇనిషియల్ సౌండ్ యు అని అంటున్నాం. యు అని ఎక్కడ వచ్చినా అది వై సౌండ్గా పరిగణించాలి. యు అని ఎక్కడ పలికినా అది వై సౌండ్. వై అనేటువంటి లెటర్ కాన్సనెంట్ సౌండ్. వైతో స్టార్ట్ అయ్యే అన్ని పదాలు చూడండి. యంగ్ యా వచ్చింది, యూత్ యు వచ్చింది, యోక్ యో వచ్చింది, ఇయర్ వైఆర్ ఇయర్ ఈ వచ్చింది. అలా యా ఈ యు యో యకారం వచ్చిందంటే అది వై సౌండ్. వై సౌండ్ అంటే వై అనేది కాన్సనెంట్ సౌండ్కు ముందు ఇండెఫినిట్ ఆర్టికల్ ఏ రావాలి. ఆ యూరోపియన్. హనుమ ఈజ్ ఆ యూనివర్సిటీ స్టూడెంట్. యూనివర్సిటీ ఇది కూడా అంతే, యు అన్నాం. వౌలే కానీ వౌల్ సౌండ్ అలా వై సౌండ్ వచ్చింది కాబట్టి ఇండెఫినిట్ ఆర్టికల్ ఏ. హనుమ ఒక విశ్వవిద్యాలయ విద్యార్థి. ఐ సా అ వన్ ఐడ్ బెగర్. నేను ఒక ఒంటి కన్ను బిచ్చగాన్ని చూశాను. ఆ వన్ ఐడ్ బెగ్గర్. ఇక్కడ వన్ ఓఎన్ఈ వన్లో ఓ అనేది వౌల్ కదా, వౌల్ సౌండ్కి ముందు యాన్ అని ఇక్కడ కూడా కొంతమంది తప్పుగా అనుకుంటారు. ఇక్కడ ఓఎన్ఈ వన్ అన్నామంటే వా ఇనిషియల్ సౌండ్ వా అన్నామంటే అది డబ్ల్యూ సౌండ్గా పరిగణించాలి. వాట్ వాంట్ వా డబ్ల్యూ సౌండ్ వచ్చింది. డబ్ల్యూఏ అంటే వాంట్లో వా డబ్ల్యూ సౌండ్ వా. వాచ్ వా. విన్నర్ వి. ఉమన్ ఊ. అలా డబ్ల్యూతో స్టార్ట్ అయ్యే అన్ని సౌండ్స్ కూడా వా వి ఊ ఓ ఏదైనా రావచ్చు. ఆ డబ్ల్యూ సౌండ్ వచ్చిందంటే మరి ముఖ్యంగా వన్ ఓఎన్ఈ వన్లో డబ్ల్యూ సౌండే వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. ఆ ఓఎన్ఈ వన్ డబ్ల్యూ సౌండ్ వచ్చిందంటే డబ్ల్యూ సౌండ్కి ముందు ఇండెఫినిట్ ఆర్టికల్ ఏ. ఐ సా అ వన్ ఐడ్ బెగ్గర్. దేర్ ఈజ్ అ వన్ వే ట్రాఫిక్ ఇన్ అవర్ టౌన్. మా టౌన్లో వన్ వే ట్రాఫిక్, ఒకవైపు మాత్రమే వెళ్తే వాహనాలు, ఎదురు రావు అన్నట్టు. ఇలా వై సౌండ్ డబ్ల్యూ సౌండ్ వచ్చే సందర్భాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. వై సౌండ్ ఎప్పుడు కూడా యు అని పలుకుతాం. a European, a union, a unity, a useless one, a useful animal, a unique thing, a you అంటే చాలు ఏ ఉండాలి. ఇక్కడ కూడా అంతే. a one eyed beggar, a one man band, a one way traffic, ఇలా అవన్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏకి మాదిరిగానే యాన్ గురించి ఎలాగా యూసేజ్ ఉంటుందో తెలుసుకుందాం. యాన్ అనే ఇండెఫినిట్ ఆర్టికల్ని వౌల్ సౌండ్స్ ముందు ఉపయోగిస్తాము. వాట్ ఆర్ ద వౌల్స్? ఏ, ఈ, ఐ, ఓ, యు. An apple a day keeps the doctor away. రోజుకి ఒక యాపిల్ తీసుకుంటే మిమ్మల్ని డాక్టర్కి దూరంగా ఉంచుతుంది. అంటే ఆరోగ్యకరంగా ఉంటాము, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉండదు, డాక్టర్ బిల్ అవ్వదు అని అర్థం. ఇక్కడ యాపిల్లో ఏ అనేది వౌల్ సౌండ్, వౌల్ సౌండ్ ముందు యాన్. సీను ఈట్స్ అన్ ఎగ్ డైలీ. సీను ప్రతిరోజు ఒక గుడ్డు తింటాడు. ఎగ్లో ఈ వౌల్ సౌండ్ కాబట్టి యాన్. హీ ఈస్ అన్ ఇడియట్. అతడు ఒక ఫూల్, అతడు ఒక బుద్ధి లేని వాడు. ఇడియట్లో ఐ అనేది వౌల్ సౌండ్ కాబట్టి యాన్. షీ ఈజ్ అన్ ఆర్థడాక్స్. ఆమె ఒక సనాతనమైనటువంటి ఆచారి, అంటే సనాతనమైనటువంటి వాటిని ఆచరిస్తుంది. అండ్ ఆర్థడాక్స్లో ఓ వౌల్ కాబట్టి వౌల్ సౌండ్కి ముందు యాన్. ఐ వుడ్ లైక్ టు బై అన్ అంబ్రెల్లా టుడే. నేను ఈరోజు ఒక గొడుగు కొనాలని కోరుకుంటున్నాను.
an umbrella. అంబ్రెలాలో ఆ అనే సౌండ్ ఇనిషియల్ సౌండ్, యు అనేటువంటి వౌల్, ఆ అనేటువంటి వౌల్ సౌండ్ ఇస్తుంది కాబట్టి యాన్ ఉపయోగించాలి. ఈ అన్ని చోట్ల కూడా యాన్ అంటే ఒక అర్థాన్ని ఇస్తుంది. ఏ అన్నా ఒకటే, యాన్ అన్నా ఒకటే. కెన్ యూ వెయిట్ ఫర్ మీ ఫర్ హాఫ్ అన్ అవర్? మీరు నా కోసం ఒక అరగంట నిరీక్షించగలరా? ఫర్ హాఫ్ అన్ అవర్. ఇక్కడ అవర్లో హెచ్ సైలెంట్. హెచ్ సైలెంట్ అయిన సందర్భాల్లో కూడా యాన్ ఉపయోగిస్తాం. హెచ్ సైలెంట్ అయిందంటే ఈ కాన్సనెంట్ పక్కన ఉందంటే ఓ అనే వౌల్ ఉంది, వౌల్ సౌండ్ వచ్చిందనమాట. ఇలాగే యాన్ అవర్, యాన్ ఎయిర్, వారసుడు, యాన్ ఆనెస్ట్ మ్యాన్, యాన్ ఆనరబుల్ మ్యాన్. ఇలా హెచ్ సైలెంట్ అయినటువంటి సందర్భాల్లో కూడా యాన్ ఉపయోగిస్తాం. ఐ యామ్ యాన్ ఎంఏ. నేను ఎంఏ చదివాను. ఐ యామ్ యాన్ ఎంఏ. ఇక్కడ ఎంఏలో ఇలాంటి చోట్ల కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలా మంది. ఎంఏలో ఎం అనేది కాన్సోనెంట్ కదా, మరి కాన్సోనెంట్ సౌండ్ అనుకుంటారు. కానీ వాస్తవంగా ఇది ఒక అబ్రివియేషన్. వీ హ్యావ్ టు యూజ్ ద ఇండెఫినిట్ ఆర్టికల్ యాన్ బిఫోర్ the abbreviations beginning with the consonant sounds, beginning with the consonants which have the vowel sounds. అబ్రివియేషన్ లో కాన్సనెంట్ తో మొదలవుతుంది కానీ వౌల్ సౌండ్ ఉంటుంది. మరి వౌల్ సౌండ్ కు ముందు యాన్. టోటల్ పాయింట్ వౌల్ సౌండ్ కు ముందు యాన్ ఉపయోగించాలి. ఎం లో ఫస్ట్ ఇనిషియల్ సౌండ్ ఏ, ఎం. మనం ఒకసారి ఎం అనేటప్పుడు ఎం, ఏ వచ్చింది ఇనిషియల్ సౌండ్ కాబట్టి ఏ అనేది వౌల్ సౌండ్ కింద లెక్క అన్నమాట. ద పోలీస్ ఫైల్డ్ యాన్ ఎఫ్ఐఆర్. పోలీసు వారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఒక ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఎఫ్ఐఆర్ అంటే. మరి ఈ అబ్రివేషన్ లో ఎఫ్ అన్న దాంట్లో మొదట ఏ అంటున్నాం, ఏ, ఆ తర్వాత ఎఫ్. కాబట్టి వౌల్ సౌండ్ ఉంది కాబట్టి ఇనిషియల్ సౌండ్ యాన్. దివాకర్ ఈజ్ యాన్ ఎల్ఐసి ఎంప్లాయీ. దివాకర్ అనే వ్యక్తి ఒక ఎల్ఐసి ఉద్యోగి. ఎల్ఐసి అనేది అబ్రివియేషన్, షార్ట్ అండ్ ఫామ్, అబ్రిడ్జ్డ్ ఫామ్, కండెన్స్డ్ ఫామ్, ఎపిటమైజ్డ్ ఫామ్, కుదించి చెప్పబడినటువంటిది. మరి ఎల్లో మొదటి ఇనిషియల్ సౌండ్ ఏ వచ్చింది, ఏ, ఆ తర్వాత ఎల్ అన్న ఎల్. సో వౌల్ సౌండ్ వచ్చింది కాబట్టి యాన్. యాన్ ఆర్టీసీ బస్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఒక ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైనది. ఆర్టీసీలో ఆర్ ఇనిషియల్ సౌండ్ ఆర్ అన్నాం. ఆ అన్నప్పుడు ఓ, ఆ తర్వాత ఆర్ పెడితే ఆర్ అంటున్నాం. ఆ ఆర్ అనేది వౌల్ సౌండ్ అన్నమాట. ఆ అనేది వౌల్ సౌండ్. వౌల్ సౌండ్ ముందు యాన్. ఇక్కడ బేసికల్ గా కాన్సనెంట్ ఇది కానీ సౌండ్ మాత్రం వౌల్ సౌండ్ వస్తుంది. విజయ్ ఈజ్ అన్ ఎస్ఐ ఆఫ్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్. విజయ్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఎస్ఐ. ఎస్ అన్నప్పుడు మొదటి ఇనిషియల్ సౌండ్ ఏ, ఆ తర్వాత అంటున్నాం ఎస్, ఏ. కాబట్టి ఆ వౌల్ సౌండ్ కు ముందు ఏ అన్న వౌల్ సౌండ్ కు ముందు యాన్ రావాలి. అబ్రివియేషనే కానీ వౌల్ సౌండ్ తో మొదలవుతుంది. ఇట్ ఈస్ అన్ ఎక్స్మాస్ ట్రీ. అది ఒక ఎక్స్మాస్ ట్రీ. ఎక్స్మాస్ ఆర్ ఎక్స్రే, ఎక్స్రే థియేటర్, ఎక్స్మాస్ ట్రీ. ఇది కూడా ఒక అబ్రివియేషన్ లాగా భావిస్తే ఎక్స్ లో మొదట ఏ సౌండ్ వచ్చింది, ఏ, ఆ తర్వాత అంటున్నాం ఎక్స్, ఏ వచ్చింది కాబట్టి వౌల్ సౌండ్స్ కు ముందు యాన్. ఇలా సౌండ్ ని బేస్ చేసుకొని ఎక్కువగా ఏ లేదా యాన్ ఉపయోగిస్తూ ఉంటాము మనం రియల్ లైఫ్ లో. మనం అది ఎప్పుడైతే తెలుసుకొని ఉంటామో అప్పుడు మాత్రమే మనం తప్పులు లేకుండా మాట్లాడతాం. అలాగే కొన్ని డెఫినెట్ ఆర్టికల్ దానికి సంబంధించిన కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. లెట్ us know about the usage of the. డెఫినెట్ ఆర్టికల్ ద అనే దానికి ఈ సౌండ్ను బట్టి ఉపయోగించాలి అనేది ఏమి లేదు. మనం కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఉపయోగిస్తాం. పర్టికులర్ కాంటెక్స్ట్లోనే డెఫినెట్ ఆర్టికల్ ద. అదే ఏ అయితే కాన్సనెంట్ సౌండ్కి ముందు, యాన్ అయితే వౌల్ సౌండ్కి ముందు అని నేర్చుకున్నాం. కానీ దా విషయంలో ఆ సందర్భాలు గుర్తుపెట్టుకోవడమే. ద బుక్ యూ వాంట్ ఈజ్ అవుట్ ఆఫ్ ప్రింట్. నీవు కోరే పుస్తకము ప్రచురితం అవ్వటం లేదు. పర్టికులర్ థింగ్, నోన్ థింగ్, తెలిసిన విషయాన్ని చెప్పేటప్పుడు దా చెప్పాలి. ద బుక్, ఆ బుక్, ఏ బుక్, నువ్వు కోరే బుక్, నీకు తెలుసు నాకు తెలుసు, అలా నోన్ థింగ్ చెప్పేటప్పుడు దా చెప్పాలి. డిక్షనరీ ఈజ్ ద బెస్ట్ బుక్ ఇన్ మై లైబ్రరీ. నా లైబ్రరీలో, నాకున్నటువంటి నా పర్సనల్ లైబ్రరీలో డిక్షనరీ అనేది బెస్ట్ బుక్.
అంతకంటే బెస్ట్ మరొకటి లేదు, దానంత మంచి బుక్ ఇంకొకటి లేదు అంటున్నాం. సూపర్లేటివ్స్, అత్యున్నత స్థాయిలో పోల్చి చెప్పేటప్పుడు సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు దా చెప్పాలి. ద బెస్ట్, ద గ్రేటెస్ట్, ద వర్స్ట్, ద హైయెస్ట్, ద టాలెస్ట్, ద మోస్ట్, ఇలా సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ముందు ఎక్కడ ఎస్టీ కనపడినా దా చెప్పాలి. ద రిచ్ షుడ్ హెల్ప్ ద పువర్, హోల్ క్లాస్, మన కొన్ని అడ్జెక్టివ్స్ ముందు దా చెబితే ఆ జాతి మొత్తాన్ని తెలియజేస్తుంది. ద రిచ్ అంటే ధనికులు, షుడ్ హెల్ప్ ద పూర్, ద పూర్ అంటే పేదవారు, ధనికులు పేదవారికి సహాయము చేయవలెను. ద రిచ్, ద పూర్, ద బ్లైండ్ గుడ్డివారు, ద డెఫ్ చెమిటివారు, ద డమ్ మూగవారు, ఇలా ఆ యాడ్జెక్టివ్స్ ముందు దా చెబితే ఆ జాతి ఆ వర్గం మొత్తం తెలియజేస్తుంది అన్నమాట. ద టాటాస్ ఆర్ రిచ్, ద టాటాస్ ప్లోరల్ ప్రాపర్ నౌన్. ఇది మన ప్లోరల్ ప్రాపర్ నౌన్ అయినా కామన్ నౌన్ అయినా సరే ప్లోరల్గా కనపడితే దా చెప్పాలి. ద బుక్స్, ద బాయ్స్, ద గర్ల్స్, ద ప్రాబ్లమ్స్, ద డిఫికల్టీస్, ద టాటాస్ అంటే టాటా కుటుంబ సభ్యులు. ద టాటాస్ ఆర్ రిచ్ అంటే టాటా కుటుంబ సభ్యులంతా ధనవంతులు. ద టాటాస్, ద బిర్లాస్, ఈ విధంగా. మిస్టర్ రమేష్ రీడ్స్ ద బైబుల్, మిస్టర్ రమేష్ బైబుల్ చదువును అంటున్నాం, బైబుల్ చదువుతాడు. ఇక్కడ బైబుల్ అనేది ఒక హోలీ బుక్. హోలీ బుక్స్ ఎప్పుడు చెప్పినా దానికి ముందు దా చెప్పాలి. ద బైబుల్, ద ఖురాన్, ద గీత, ద రామాయణ, ద మహాభారత, ద ఉపనిషత్స్, ద వేదాస్, అలా హోలీ బుక్స్ చెప్తున్నాం అంటే దానికి ముందు దా చెప్పాలి. ఐ కెన్ ప్లే ద ఫ్లూట్, నేను ఫ్లూట్ ప్లే చేయగలను, అలా ప్లే చేస్తాను అనే సందర్భాల్లో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు దా చెప్పాలి. బిఫోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వి యూజ్ ద, ఎందుకంటే ఇక్కడ ఆ ప్లే చేస్తాం అనే సందర్భమే. ఫ్లూట్ ఈజ్ మై ఫేవరెట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అని అనుకోండి, ద ఫ్లూట్ ఈజ్ అని చెప్పకూడదు. ఇన్ జనరల్ మనం ప్లే చేస్తాం అనే సందర్భాల్లోనే ద ఫ్లూట్, ద గిటార్, ద హార్మోనియం, ద కీబోర్డ్, ద వైలిన్, ఇలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తారు అని చెప్పే సందర్భాల్లో చెప్తాము. We went to Hyderabad by the Charminar Express. మేము చార్మినార్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ వెళ్ళాము. ట్రైన్స్ గురించి చెప్పేటప్పుడు ఏ ట్రైన్ అయినా సరే మనం ఒక ప్రత్యేకమైన ట్రైన్ పేరు చెప్పేటప్పుడు దా చెప్పాలి. ట్రైనే కాదు, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ట్రైన్స్ we use the names of rockets, names of aeroplanes, names of hotels, names of restaurants, names of fancy stores, ఇలా చాలా వాటికి ముందు డెఫినెట్ ఆర్టికల్ దా చెప్తాము. పీపుల్ సెలబ్రేట్ ద క్రిస్మస్ త్రూఅవుట్ ద వరల్డ్, ప్రపంచమంతా కూడా ప్రజలు క్రిస్మస్ జరుపుకుంటారు. పీపుల్ సెలబ్రేట్ ద క్రిస్మస్, పండుగలకు ముందు దా చెప్పాలి. ద క్రిస్మస్, ద దసరా, ద పొంగల్, ద దివాళీ, ఏ పండుగ అయినా సరే మన పర్టికులర్గా ఫెస్టివల్ చెప్పేటప్పుడు దా చెప్పాలి. ఇక్కడ దీన్ని క్రిస్మస్ నాలి. చాలామంది క్రిస్టియన్స్ కూడా క్రిస్టమస్ అనే ఆ టీ పలుకుతారు, టీ సైలెంట్, క్రిస్మస్. అలాగే ద వరల్డ్, యూనిక్ థింగ్స్ ముందు డెఫినెట్ ఆర్టికల్ దా చెప్తాం. ద వరల్డ్, యూనిక్ థింగ్స్, ద సన్, ద మూన్, ది ఎర్త్, ద స్కై, ఇలా ఒకటి ప్రపంచం అయిన వాటికి ముందు డెఫినెట్ ఆర్టికల్ దా చెప్పాలి. ద యుఎస్ఏ ఈజ్ ఆల్ పవర్ఫుల్, ద యుఎస్ఏ ఈజ్ ఆల్ పవర్ఫుల్. యుఎస్ఏ అనేది ఒక ఫేమస్ అబ్రివియేషన్. ఫేమస్ అబ్రివియేషన్స్ ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ చెప్పాలి. ద యుఎన్ఓ, ద యుఎస్ఏ, ద డబ్ల్యూటీఓ, ద డబ్ల్యూహెచ్ఓ, ఏమైనా సరే ఫేమస్ అబ్రివియేషన్ ముందు ద యూకే, ఫేమస్ అబ్రివియేషన్ ముందు డెఫినెట్ ఆర్టికల్ దా చెప్పాలి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది అన్ని విధాల శక్తివంతమైనది. హీ ఈజ్ అ మెంబర్ ఆఫ్ ద రోటరీ క్లబ్, అతడు రోటరీ క్లబ్ లో ఒక సభ్యుడు. అలా క్లబ్స్ ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ దా చెప్పాలి. ద రోటరీ క్లబ్, ద లయన్స్ క్లబ్, ఏ క్లబ్ అయినా సరే. ద గ్యాంజెస్ ఈజ్ హోలీ రివర్, గంగా నది ఒక పవిత్రమైన నది. నదుల పేర్లకు ముందు, కాలువల పేర్లకు ముందు, సరస్సుల పేర్లకు ముందు, లోయల పేర్లకు ముందు, ఎడార్ల పేర్లకు ముందు, లేకపోతే గల్ఫ్ అఖాతాలకు ముందు, వీటికి ముందు పర్టికులర్గా డెఫినెట్ ఆర్టికల్ దా చెప్పాలి. ద హయ్యర్ వి గో ద లెస్ ద టెంపరేచర్ ఈజ్, మనం ఎంత ఎత్తుకి వెళితే అంత తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ద హయ్యర్ వి గో, where we go the higher,
వి గో వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం, ద హయ్యర్ పైకి వెళ్తాం. ఈ వర్బ్ కి కొంచెం అర్థాన్ని ఇచ్చారు, ఒక ఫ్రేజ్, దాన్ని అడ్వర్బియల్ ఫ్రేజ్ అంటారు. ఇలాంటి అడ్వర్బియల్ కన్స్ట్రక్షన్ లో కూడా డెఫినెట్ ఆర్టికల్ దా ఉపయోగిస్తాము. దీనికి సంబంధించి నాకు తెలిసిన నచ్చిన మెచ్చిన ఒక ఎక్స్ప్రెషన్ చెప్పాలనుకుంటున్నా ఈ సందర్భంగా. ఏమిటి అంటే, ద మోర్ యు నో ద మోర్ యు ఫర్గెట్. ద మోర్ యు ఫర్గెట్ ద లెస్ యు నో. The less you know, the less you forget. The less you forget, the more you know. మళ్ళా మొదటికి వచ్చింది. The more you know, the more you forget. The more you forget, the less you know. The less you know, the less you forget. The less you forget, the more you know. ఏమిటి? మళ్ళా మొదటికి వచ్చింది. హౌ టు రీడ్, హౌ టు స్టడీ అనే ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో కొన్ని సంవత్సరాల క్రితం హెడ్డింగ్ పెట్టి చెప్పినటువంటి ఎక్స్ప్రెషన్ నాకు ఎప్పుడు గుర్తుకొస్తూ ఉంటుంది. ఇది చూసినప్పుడల్లా అలా గుర్తుకొస్తుంది. అడ్వర్బియల్ కన్స్ట్రక్షన్ అంట. ఇలా డెఫినెట్ ఆర్టికల్ సంబంధించి నేను 12 ఎగ్జాంపుల్స్ ఇచ్చిన దాదాపుగా కనీసం ఒక 20 కాంటెక్స్లో డెఫినెట్ ఆర్టికల్ దా ఉపయోగిస్తుంటాం. అవన్నీ మనం తెలుసుకొని యూసేజ్ని బట్టి యూజ్ చేయాలి. అండ్ ఐ హోప్ దట్ యు ఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ దిస్ వీడియో. ఇఫ్ యు ఆర్ రియల్లీ సాటిస్ఫైడ్ విత్ దిస్ వీడియో, యూ కెన్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ కామెంట్ on it. And if you are a new one to our channel, kindly subscribe once. Happy learning!